750 కోట్ల భూమిని ఆక్రమించేశాడు. ఆ భూమికి కాపలాగా బౌన్సర్లు వేట కుక్కల్ని పెట్టేశాడు. చేతి నిండా డబ్బుంది, ఇంకేం మన దగ్గరికి ఎవరొస్తాడులే అనుకున్నాడు. ఈ విషయం హైడ్రాకు తెలిసి కన్నెర్ర చేసింది. అంతే, అక్రమ సామ్రాజ్యం నేల కూలింది. కడతప్పిన చెరువులకు జీవం పోసే హైడ్రాకు అక్రమార్కుల గుండెల్లో నిద్రపోవడం కూడా తెలుసని నిరూపించింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా భాగ్యనగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల్లో హైడ్రా తొలగించింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఆక్రమణలను తొలగించినట్టుగా హైడ్రా తెలిపింది. 5 ఎకరాల స్థలంలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించిందని, అయితే ఈ 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి కోర్టుకు ఎక్కినట్టుగా పేర్కొంది. అంతేకాకుండా ఆ 5 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసిన పార్థసారథి బౌన్సర్లతో పాటు వేట కుక్కలను కాపలాగా పెట్టాడు. ఈ స్థలంపై కోర్టులో వివాదం కొనసాగుతుండగానే పార్థసారథి ఆ స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని షెడ్యూలు నిర్మించాడని హైడ్రా పేర్కొంది. అక్కడ మనుషులను పెట్టుకుని పహారా కాస్తున్నట్టుగా తెలిపింది. అయితే ప్రభుత్వ భూమిని అడ్డాగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు జలమండలి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా హైడ్రా పేర్కొంది. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను పార్థసారథి అడ్డుకున్నాడు. ఫేక్ సర్వే నెంబర్తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసినట్టుగా ఆరోపించారు. ఈ మేరకు పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వాస్తవానికి 403 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 నెంబర్తో పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలోనే షేక్పేట్ రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆ స్థలంలో ఆక్రమణల తొలగింపు చేపట్టింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించింది. అలాగే 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చడమేంటని హైడ్రాపై పార్థసారథి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తమ వద్ద అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయని, ఏ కారణంతో కూల్చారంటూ ప్రశ్నిస్తున్నారు. కోట్లు పెట్టి లీగల్ బ్యాటిల్ చేసుకుంటున్న భూమిని ఈ విధంగా షీట్స్ బీకేసి మీడియాలో పెట్టి మా పేర్లు తీయటం, మా పరువులు తీయటం చాలా బాధగా ఉందండి. ఇది అంటే మన ఇంట్లో కూడా వచ్చేసి కనీసం మాకు ఒక నోటీస్ ఇవ్వాలి కదండి. మీరు ఎందుకు పొజిషన్లో ఉన్నారు, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, మెటీరియల్ ఎవిడెన్స్ ఏముంది, మీరు తీసుకొని రండి, మాకు ఒక నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలిస్తే మా వాదన కూడా మేము చెప్తాం కదా. మేము ఇక్కడ నుంచి కొనుక్కున్నాం ల్యాండ్, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇవి, మాకున్న లీగల్ రైట్ ఇది అని మేము చెప్తాం కదా. రీసెంట్లీ ఆనరబుల్ హైకోర్టు నాట్ టు ఇంటర్ఫియర్ ఇచ్చింది రెవెన్యూ మీద, వాటర్ వర్క్స్ వాళ్ళ మీద స్టేటస్ కో ఇచ్చింది. ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ తోటి మేము పొజిషన్లో ఉంటే ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ను కూడా కాదని ఇష్టం వచ్చినట్టు ఇట్లా పొజిషన్ డిస్టర్బ్ చేసి గేట్లు బద్దలు కొట్టుకొని షీట్స్ పడగొట్టుకుంటూ ఈ రకంగా రావడం చాలా బాధగా ఉందండి. మరోవైపు రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. తట్టి అన్నారో లక్ష్మీ గణపతి కాలనీలో 700 గజాల పార్క్ స్థలాన్ని గత అధికార పార్టీ నాయకుడు కబ్జా చేశారు. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూ కబ్జా వ్యవహారంపై కాలనీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం కబ్జా జరిగింది వాస్తవమేనని నిర్ధారించిన హైడ్రా ఆ అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని కాలనీ వాసులకు అప్పచెప్పిన హైడ్రా అధికారులు సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైడ్రా చర్యలతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.